ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గాదు సంతతి వారు. గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను సల్కా వరకు గల ప్రదేశంలోనూ నివసించారు. బాషానులో ఏవేలు మొదటి నాయకుడు అనగా పెద్ద నాయకుడు, షాపాము రెండవ నాయకుడు, పిమ్మట యెహోనైషాపాతు ముఖ్యుడయ్యాడు. వారి కుటుంబాల్లో 7 అన్నదమ్ములు. వారు మికాయేలు, మెషుల్లాము, షెబా, యొరై, ఎకాను, జియా మరియు ఎబెరు. వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనివారు హూరు కుమారులు. హూరి తండ్రి పేరు యెరోయా. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మికాయేలు. మికాయేలు తండ్రి మిషిషై. మిషిషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు. అహి అనువాడు అబ్దియేలు కుమారుడు. అబ్దియేలు తండ్రి పేరు గూని. ఆహి వారి వంశ పెద్ద. గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను దాని చుట్టుపట్ల గ్రామాల్లోనూ షారోను సరిహద్దు వరకు గల పొలంలోనూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. యోతాము, యెరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో రాయబడినవి. మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాల్లోనూ మొత్తం 44,760 మంది యుద్ధవీరులున్నారు. యోతాము యూదాకు రాజు, యెరోబాము ఇశ్రాయేలు రాజు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు, చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. వారు హగ్రీయులతోనూ, యోతూరు, నాఫీషు, నోదాబు వారితోనూ యుద్ధం చేశారు. మనష్షే వంశం వారు రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవునికి సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవుని యందు విశ్వాసమున్నవారు కనుక తమకు సహాయపడమని దేవుణ్ణి అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. హగ్రీయులతో ఉన్న ఇతరులను కూడా వారు ఓడించారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.